ఆదాము అవ్వ తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమణే పాపమని బైబిల్ చెప్తుంది. సో ఆ పాపమే సంక్రమించి సమస్త మానవాళి పాపులయ్యారు. ఇది ఎంతవరకు కరెక్టో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అసలు పాపం అనేది సంక్రమిస్తుందా? మనిషి పుట్టుకతోనే పాపియా, లేక తను చేసే కర్మల ద్వారా పాపిగా ఎంచబడతాడా? ఒకవేళ పాపం సంక్రమించేదే అయితే అప్పుడే పుట్టిన పసిబిడ్డ సైతం పాపిగానే ఎంచబడుతుంది. కానీ యేసువారి మాటలు తిరస్కరిస్తున్నారు. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పాను. అంటే పరలోక రాజ్యం ఇలాంటి పాపులదనా? పోని యేసువారు వచ్చింది దేవుని రాజస్వార్తని ప్రకటించడానికి కదా, మరి ఆయన స్వయంగా ఏమంటున్నారో చూడండి. నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు. అంటే నీతిమంతులు అన్న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారనే కదా. అసలు ఆదిలో వాళ్ళు చేసిన పాపం సమస్త మానవాళికి సంక్రమించేదే అయితే తొలిగా భారీ సంతానానికే ఈ షరతు వర్తిస్తుంది కదా. అలాంటిది బైబిల్ హేబేలుని పాపిగా కాక నీతిమంతుడిగా చెప్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. శిష్యులు యేసువారు ఒక మార్గాన వెళ్తున్నప్పుడు పుట్టి గుడ్డివాడైన ఒక మనిషి కనబడతాడు. అప్పుడు శిష్యులు, వీడు ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేసిను, వీడా వీడి కన్నవారా అని అడుగుగా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు అని స్పష్టపరుస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాళ్ళు ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్, అదేనండి సంక్రమించడం గురించి ఏం చెప్తుందంటే, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును. పాపము చెయ్యువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. సో ఇదండి, తాము చేసే క్రియల ద్వారానే కొందరు నీతిమంతులుగా మరికొందరు పాపులుగా ఎంచబడతారు. తప్పితే తండ్రి చేసిన పాపమే కొడుక్కి రానప్పుడు ఎప్పుడో ఆదాము అవ్వ చేసిన పాపం మనకెలా సంక్రమిస్తుంది చెప్పండి.